ఆ మెడిసిన్ నాకు చాలాసార్లు ఇచ్చాడని అతనిని వదిలేసాకే నాకు కూడా తెలిసింది. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. మీకు మీ ఇంట్లో వాళ్ళతో ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు ఎప్పుడు కూడా మీకంటూ ఏం హెల్ప్ చేయని మనిషి సడన్ గా మీ మీద ప్రేమ చూపిస్తూ ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురావడం, జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకురావడం చేసినప్పుడు గుడ్డిగా వాళ్ళని నమ్మి వాటిని తినకుండా తాగకుండా ఎందుకైనా మంచిది ఫస్ట్ వాళ్ళనే తాగమని చెప్పండి. ఆ తర్వాతే మీరు కూడా తాగండి. మన హెల్త్ కి మించి ఏది ఇంపార్టెంట్ కాదు కదా. అయితే ఒకసారి నాకు ఇన్ఫెక్షన్ అయింది. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఫీవర్, కోల్డ్ ఇలాంటివి తప్ప ఇంకా ఎలాంటి ఇన్ఫెక్షన్ రాలేదు. ఎప్పుడైతే ఇతను నాకంటూ ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకురావడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి లేనిపోయిన రోగాలు, ఒంటి మీద డ్రెస్ వేసుకున్నా కూడా మండిపోయేది, స్టొమక్ పెయిన్, నడుము నొప్పి విపరీతంగా వచ్చేది. అయితే ఒకరోజు పని మీద ఇంట్లో నుంచి బయటకు వచ్చా. అంటే ఇంటి ముందే అక్కడ నా హస్బెండ్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ నుంచొనున్నారు. అప్పటికే నాకు అన్ని నొప్పులు, ఫీవర్, స్టొమక్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. నీరసంగా ఉన్నాను. అయితే వాళ్ళలో ఒక అన్న ఏమైందమ్మా అలా ఉన్నావు అంటే నేనుండి ఫుల్ ఫీవర్ అన్న బాగా నీరసంగా ఉంటుంది అని చెప్తే ఆ అన్న అవునా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోరాదు అని ఇంకేదో చెప్తూ సైగలు చేస్తున్నాడు. నా హస్బెండ్ కి కనిపించకుండా తనేం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. సో నేను కూడా లైట్ తీసుకున్నా. ఆ తర్వాత అర్థమైంది నా హస్బెండ్ గురించే చెప్తున్నాడు అని.